గోవింద కోటిని రాసిన విద్యార్థిని కుమారి కీర్తనకు మంగళవారం ఉదయం టీటీడీ శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగళూరుకు చెందిన ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10,01,116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కుమారి కీర్తన మీడియాతో మాట్లాడారు. తమ పెద్దలు ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదాన్ని అన్నారు. మా కులదైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో గోవింద కోటి రాసే అవకాశం తనకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. 2023 నవరాత్రుల నుండి గోవింద కోటిని రాయడం ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం గోవింద కోటిని భక్తి శ్రద్ధలతో రాసినట్లు తెలిపారు. ఏ రకంగా అయితే గతంలో రాసేటువంటి సాంప్రదాయం భారతీయ సమాజంలో ఉన్నదో ఆ రకంగానే గోవింద కోటి రాసి విద్యార్థులలో చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళల్లో ఆధ్యాత్మికత పెంచాలా అన్నటువంటి ఒక సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం గోవింద కోటి రాసినటువంటి విద్యార్థులకు యువతులకు విఐపి దర్శనం ఇప్పిస్తాము అని చెప్పగానే మొట్టమొదటిసారిగా ఈ రోజున కీర్తన అనేటువంటి బెంగళూరు అమ్మాయి, తను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పాప ఈ రోజున గోవింద కోటిని రాసుకొని, అంటే 10,01,116 రాసినటువంటి వాళ్లకు దర్శనము, కోటి రాసినటువంటి వాళ్లకు కుటుంబ మొత్తం అంతా కూడా విఐపి బ్రేక్ దర్శనము ఇస్తామని చెప్పిన పిలుపును అందుకొని మొట్టమొదటిసారిగా కంప్లీట్ చేసినటువంటి కీర్తనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, స్వామి కృప కరుణ ఆ అమ్మాయి పట్ల ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్న. ఇలాంటి అమ్మాయిలు ఆ హిందూ సనాతన ఆచారానికి ఒక ప్రతీకలు, ఒక ఆదర్శము. ఈ అమ్మాయిని చూసిన తరువాత మొత్తం మన హిందూ సమాజంలో ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా గోవింద కోటిని ఇదే విధంగా రాసుకొని స్వామివారి దర్శన భాగ్యం పొందగలరని మనస్ఫూర్తి